హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ అండి. కేవలం నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. తింటుంటే జ్యూసీగా భలే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగుందని. దానికోసం ఇక్కడ ఒక 3 బ్రెడ్ పీసులని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ఖాళీ బౌల్లోకి ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని దాంట్లోకి లైట్గా సాల్ట్ వేసుకొని పెరుగులో ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. పెరుగు తీయగా ఉండేలా చూసుకోండి, పుల్లదనం లేకుండా. ఎక్కడ ఉండలు లేకుండా పెరుగునంతా ఇలా కలుపుకొని ఈ పెరుగును కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం తీసుకున్న బ్రెడ్ పీసులు ఉన్నాయి కదా, ఆ బ్రెడ్ పీసుల మీద మనం కలిపి పెట్టుకున్న పెరుగునంతా చక్కగా బ్రెడ్ ముక్కలు కనిపించకుండా కవర్ అయ్యే విధంగా పెరుగు వేసేసుకోవాలి. మనము పెరుగు ఆవడ చేసుకుంటాం కదండి, సేమ్ అదే ప్రాసెస్లో ఈరోజు బ్రెడ్తో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఆ బ్రెడ్ అనేది పెరుగంతా పీల్ చేసుకొని జ్యూసీగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మట్టుకు. చూసారు కదా, పెరుగు మొత్తం ఇలా వేసేసుకున్నాక దీపైనుంచి కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిరియాల పొడి వేసుకోవడం వల్ల. మిరియాల పొడి కూడా వేసేసుకున్నాక లైట్గా కారం కూడా వేసుకోండి. ఒక చిటికెడు వరకు కారం కూడా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక దానిపైనుంచి గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుము కూడా వేసేసుకోండి. ఒక క్యారెట్ అయితే సరిపోతుంది మనకి. ఇలా క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాము అంటే చక్కగా పెరుగంతా బ్రెడ్ అనేది పీల్చుకొని జ్యూసీగా రెడీ అయిపోతుందండి మనకి చక్కగా తినడానికి. ఇంక ఇది పక్కన పెట్టేసుకొని ఒక చిన్న తాలింపు అనేది వేసేసుకుందాము. ఈ లోపల పెరుగంతా బ్రెడ్ అనేది పీల్చేసుకుంటుంది. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువగా కూడా అవసరం లేదు. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో తాలింపు గింజలు, కొద్దిగా ఆవాలు, కొంచెం శనగపప్పు, అలాగే జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు, ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారనిద్దామండి. తాలింపు అనేది ఒక బౌల్లోకి తీసేసుకుందాము. తాలింపునంతా ఇలా తీసుకొని చల్లారాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ మీద అయితే ఈ తాలింపు అంతా వేసేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఎక్కువ టైం లేకుండా టేస్టీగా స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మనము వడలతో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అచ్చంగా ఇక్కడ బ్రెడ్తోనైతే ప్రిపేర్ చేసేసుకున్నాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇంక ఇలా చేసుకున్నాక పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పీసుల్లాగా కట్ చేసుకొని తింటుంటే ఉంటుందండి, అద్దిరిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. తింటుంటే మనకు ఆ పెరుగంతా పీల్చుకొని జ్యూసీగా భలే ఉందండి రెసిపీ మట్టుకు. చూసారు కదా, ఇక్కడ ఒక పీస్ అనేది నేను కట్ చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. ఎక్కువ టైం వంట రూమ్లో లేకుండా స్నాక్ అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.